अष्टाचक्रा नवद्वारा देवानां पूरयोध्या तस्यां हिरण्यकोशः स्वर्गो ज्योतिषावृतः। పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ శ్వాసను బిగబట్టండి. భస్త్రికా, అభ్యంతర్. ఇప్పుడు ప్రాణాయామం కపాలభాతితో పాటు ఎవరికి ఎంత అవసరమో అంతవరకు చెయ్యండి, కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఒకవైపు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న మాయావి శక్తులు, అలాగే ఇంకోవైపు ఈ యోగ మాయ. నీ నుదుట విధాత ఎప్పుడో అంతా రాసి ఉంచాడు. భస్త్రికా, కపాలభాతి ప్రాణాయామంతో పాటు ఉజ్జాయి, అభ్యంతరంతో పాటు సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎవరికి ఎంత వీలైతే అంత. అవనముక్తాసన్, ఉత్తానపాదాసన్, నౌకాసన్. కొంతమంది నేను చెప్తున్నాను కదా అని చేస్తున్నారు, కానీ కొంతమంది అయితే ఏమీ చేయకుండానే కూర్చొని ఉన్నారు. ఏ అవతార పురుషుడో భగవంతుడో వచ్చి కాపాడతాడనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరీత్ ఆత్మనాం ఆత్మానం నా ఆత్మనం నం అవసాదయే. ఆత్మల గురించి స్వయంగా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, రామ్దేవ్ బాబా చెప్పడం లేదు. అందరు ఋషులు చెప్పినటువంటి వేద వాక్కు ఇది, గీతలోని వాక్కు ఇది, గీత యొక్క ఉపదేశం ఇది. ఉద్ధరేతాత్మనా ఆత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవి ఆత్మనో బంధు ఆత్మైవి రిపురాత్మన. నీకు శత్రువు ఇంకెవరో కాదు. నీకు శత్రువైనా నీకు మిత్రుడైనా నీకు నువ్వే. అందుకే ఆత్మపై కేంద్రీకరించు. నువ్వు అందరి శత్రువుల్ని జయించగలుగుతావు. కరోనా రూపంలో ఉన్న శత్రువు డెంగ్యూ లేదా చికెన్ గూనియా, ఈ బ్యాక్టీరియా, ఈ ఫంగస్, లేకపోతే ఈ ఫ్లూ, వాటికి కావలసిందేమిటి చెప్పండి? ఎంతో గొప్ప మహానుభావుడు. అలాంటివాడు దేనికి భయపడుతున్నాడు? ఓ గడ్డి పరకకు. ఇది పల్లెటూరి భాష. ఈ ఫంగస్ని గడ్డి పరక అంటారు పల్లెటూళ్ళలో. ఎవరైనా పనికిరాని వాడు ఉంటే వాడిని గడ్డి పరక అంటారు. చెప్పండి, మీరెంతో గొప్ప వ్యక్తిత్వంతో కూడుకున్నవారైనా దేనికి భయపడుతున్నారు? బ్యాక్టీరియాకి, వైరస్కి, ఫంగస్కి, గడ్డి పరక లాంటి బ్యాక్టీరియల్ వైరల్ డిజీజ్కి. లైఫ్ స్టైల్ డిజీజ్, జెనెటిక్ డిజీజ్, ఎన్విరాన్మెంటల్ డిజీజ్, డిజీజ్ నుంచి డిజీజ్కి, డ్రగ్ డిజీజ్కి, లో ఇమ్యూనిటీ వల్ల డిజీజ్, అన్న పానీయాల్లో కూడా డిజీజ్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. రోగాలకు భయపడి కూర్చున్నారు మీరంతా. యోగాసనాలు ఎందుకు వేయడం లేదు? ఎక్కడైతే యోగా ఉంటుందో అక్కడ రోగాలు ఉండవు. నతస్య నజరా న మృత్యు. చేయాలి, మీరు బాగా చేయాలి. చేయగలిగిన వాళ్ళు వెంటనే పాదాంగుష్టాసనం చేయండి. ఇలా చేయాలి. సర్వాంగాసనం, హలాసనం వేయండి. పద్ధతిగా చేయండి, పూర్తిగా చేయండి. నేను రోజు మీకు చెప్తున్నాను, ఉత్తిష్ఠత జాగ్రత్త, ఉత్తిష్ఠత జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత.
క్షురస్య ధారా రిషితా దురత్యయ దుర్గం పథస్తత్కవయో వదంతి. ఎవరికి ఎంత వీలైతే అంత చెయ్యండి.